Hi guys, this is Hollyland Lark A1. ఇప్పుడే మనకి అమెజాన్ నుంచి పార్సల్ అయితే వచ్చింది హాలీలాండ్ మైక్స్. దీని ఫస్ట్ ఇంప్రెషన్ అన్బాక్సింగ్ చేసి ప్యాకేజ్లో మనకి ఇన్వాయిస్, బాక్స్ వచ్చింది, బిల్లు. ఇప్పుడు ఇన్వాయిస్ పక్కన పడేసి బాక్స్లో కంటెంట్స్ బాక్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో కంటెంట్స్ చూద్దాం. టైం సేవింగ్ కోసం 4xలో పెట్టాను. బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ బ్రాండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. బాక్స్కి ఇంకో సైడ్ కీ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ హాలీలాండ్ లార్క్ A1 అని చెప్పేసి మనకి మైక్స్ ఫొటోస్ ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో కంటెంట్స్ చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి పేపర్ వర్క్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఒక క్యారీయింగ్ బ్యాగ్ క్వాలిటీ బాగుంది, చూడొచ్చు మీరు. అవుట్డోర్లో మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు మన బాక్స్ మొత్తం తీసుకెళ్లకుండా అందులో ఉన్న రిసీవర్, 2 మైక్స్ తీసుకెళ్ళడానికి బ్యాగ్ మంచిగా ఉపయోగపడుద్ది. మెయిన్ వచ్చేసి మనకి రిసీవరు, 2 మైక్లు. దీని సీల్ ఓపెన్ చేద్దాం. దీని మీద మనకి హాలీలాండ్ అని చెప్పేసి టైప్ సి పోర్ట్తో రిసీవర్ ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఓకే. పక్కన పెడదాం. ఇప్పుడు మనకి మైక్స్ చూద్దాం. మైక్స్ సీల్ అయితే స్ట్రాంగ్గా ఉంది, తీస్తుంటేనే చినిగిపోయింది. మైక్స్ మనకి ఇలా ఉన్నాయి, 2 మైక్స్, హాలీలాండ్ సింబల్ ఉంది. తీస్తే వెనకాల మ్యాగ్నెట్, రెండింటికి మ్యాగ్నెట్ చూసారా ఎంత గట్టిగా అతుక్కుంటుందో, స్ట్రాంగ్గా ఉంది రెండింటికి. ఇక్కడ టైప్ సి పోర్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా. కింద మనకి ఇది ఛార్జింగ్ డాక్, మనం ఈ మైక్స్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మైక్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇందులో టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ ఉంది, చూడొచ్చు మీరు. మనం ఇంట్లో యూజ్ చేసే నార్మల్ ఫోన్ ఛార్జర్స్తో కూడా, టైప్ C ఛార్జర్స్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి మనకి విండ్షీల్డ్, 2 విండ్షీల్డ్లు వస్తాయి మైక్స్ పెట్టుకోవడానికి. ఇది ఇంకోటి. ఈ విండ్ షీల్డ్స్ వచ్చేసరికి మనకి గాలి సౌండ్స్ని కొంచెం లైట్గా రెడ్యూస్ చేయడానికి పనికి వస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఇంకా బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి మొత్తం మనకి 2 మైక్లు, ఒక రిసీవరు, 2 విండ్షీల్డ్లు, ఛార్జింగ్ కేబుల్, ఇది క్యారింగ్ బ్యాగ్. ఇవి మొత్తం బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఇప్పుడు మనం దీని స్పెక్స్ చూద్దాం. దీన్ని నేను అమెజాన్లో 3,890 రూపాయలకి తీసుకున్నాను. ఈ మైక్స్లో 3 వేరియంట్లు ఉంటాయి, అందులో నేను టైప్ సి వేరియంట్ తీసుకున్నాను. ఇది ఐఫోన్స్కి, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి వాడచ్చు. ఈ మైక్స్ని మనం అప్లికేషన్ ద్వారా అయినా కంట్రోల్ చేయొచ్చు, మాన్యువల్గా అయినా కంట్రోల్ చేయొచ్చు. అయితే అప్లికేషన్ ద్వారా కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి హాలీ ఆడియో. అప్లికేషన్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను అవుట్డోర్ కండిషన్లో ఉన్నాను. ఈ మైక్ ఎలా పనిచేస్తుందో డిస్టెన్స్ చెక్ చేద్దాం. అప్రాక్సిమేట్గా నాకు కెమెరాకి 10 మీటర్స్ దూరం ఉంది. ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందో, నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెక్ చేయండి. కెమెరాకి 25 మీటర్స్ దూరంలో ఉన్నాను. ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో చెక్ చేయండి. ఇప్పుడు నేను ఇంకొంచెం దూరం వెళ్తున్నాను, నా వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఒకసారి నేను టర్న్ అయ్యి చూస్తాను, మీకు వాయిస్ క్లారిటీ ఎలా వస్తుంది, అంటే మన పక్క తిరిగినప్పుడు కట్ అవుతుందా, ఏదన్నా ఉందా అనేది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. నా చుట్టూ ఈదరగాదులు ఇవన్నీ మీకు క్లారిటీగా వినపడుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసాం.
ఇంతకుముందు నా వాయిస్కి ఇప్పుడు నా వాయిస్కి మీకు డిఫరెన్స్ అర్థమవుతూ ఉంటుంది. ఈ మైక్స్లో స్టీరియో మోడ్ కూడా ఉంది, ఆన్ చేసాం ఇప్పుడు. ఒక మైక్ నా దగ్గర ఉంది, ఇంకో మైక్ నా ఫ్రెండ్ దగ్గర ఉంది. మేమిద్దరం మా కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో, అంటే ఇంటర్వ్యూ పర్పస్కి మీకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏంట్రా ఏం సంగతులు, ఏంది కాలుకి ఏమైంది? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది కర్నూలు దగ్గర రూట్. అందులో ఉన్నావా? అందులో లేను, నేను బైక్ మీద వస్తా న్యూస్ చూస్తున్నా ఫోన్లో. అది చూస్తా నాకు అక్కడే యాక్సిడెంట్ అయింది. అందుకేరా బండ్లు తోలేటప్పుడు ఫోన్లు పక్కకి అటు ఇటు చూడకూడదు. యాప్ లోగో ఇలా ఉంటుంది, హాలీ ఆడియో అని. రిసీవర్ మన ఫోన్కి కనెక్ట్ చేసి యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, ప్లస్ సింబల్ ఉంటుంది మీకు రైట్ సైడ్లో. దాని మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి మైక్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మనకి మైక్ 1 మైక్ 2 అని చెప్పేసి మనకి మైక్లో ఛార్జింగ్ ఎంత ఉంటుందో చూపిస్తుంది. మీరు వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మైక్స్లో మీకు గ్రీన్ కలర్ లైట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది, ఆఫ్ చేస్తేనేమో బ్లూ కలర్ లైట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి స్టీరియో మోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ఇందులో మనకి రివర్బ్ మోడ్ కూడా ఉంది. వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది. ప్రజెంట్ 4000 బడ్జెట్లో ఇది చాలా మంచి మైక్స్. అవుట్డోర్లో వీడియోస్ తీయడానికి, ఇంటర్వ్యూ పర్పస్కి ఈ మైక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మనకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రోమాక్స్ కంటెంట్.